మరొకరి చివరిగా ఈరోజుకి ఏర్పాటు చేయబడిన ప్రార్థనాంశాన్ని బట్టి అలాగే ఎత్తుపోతున్న వాక్యాన్ని బట్టి కూడా ప్రార్థించవలసిందిగా కోరుతున్నాం. షలోమ్ అండి. విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయ నేర్పు, కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు, ఆగిపోక సాగిపోదును ప్రియసుతునిగా పని చేయనిమ్ము, ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్మయా. శరణం నీ శరణం, శరణం నీ శరణం, ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం, ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవ, కృప కలిగిన మా నాయన, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాము. అయ్యా, గడిచిన రాత్రి కాలం అంతా కూడా కాచి కాపాడి నీ కృపారెక్కల కింద ఆశ్రయం ఇచ్చి ప్రభువా నీ కృప చేత నాయన సజీవులుగా ఉంచి నీ సన్నిధిలో నాయన మా ప్రభు స్తుతించడానికి, నీ నామంలో మొరపెట్టుకోవడానికి నాయన మీరిచ్చినటువంటి కృప కొరకు, ఈ ధన్యత కొరకు స్తోత్రాలు వందనాలు. మీరిచ్చిన ఈ మంచి సహవాసాన్ని బట్టి నీకే వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాము నాయన. ఈ దిన ప్రార్థనాంశ భాగం విషయమై నీ పాదాల చెంతకు వస్తున్నాం. ప్రవచనాల వాగ్దానాల నెరవేర్పు కొరకు నీ పాదాల చెంతకు వస్తున్నాం నాయన. అలాగనే మా ప్రభువా జ్ఞాపకం చేసుకునండి. ఆకాశము భూమి గద్దించిన నీ మాటలో ఒకటైనా తప్పిపోదని సెలవిచ్చిన దేవుడవు నాయన. నీ మాటను మీరు నెరవేరుస్తున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాము. మా ప్రభువానికి వందనాలు. అలాగనే ఇజ్రాయెల్ ప్రజలు నాయన రక్షణ కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. అన్ని జనుల సంపూర్ణత కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. దేవా మీరే జ్ఞాపకం చేసుకునండి నాయన. అయా యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం నాయన. 3వ మందిర నిర్మాణ విషయంలో ప్రార్థన చేస్తున్నాం. దేవా మీరు జ్ఞాపకం చేసుకునండి మా ప్రభువ. అయా అనుదినము నాయన, అయా నా తండ్రి నాయన, ఈ యొక్క ప్రార్థనాంశముల కొరకు దినమంతా కూడా నీ సన్నిధిలో నాయన ప్రార్థించి నాయన వారిగా నాయన మీరు నన్ను మమ్మల్ని మీరు ఉంచి మీరు నడిపిస్తున్నందుకు నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము దేవా. అయ్యా నీకే వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. మా ప్రభువా నీ చిత్తాన్ని నువ్వు జరిగించే దేవుడవై ఉన్నావు. మందిర నిర్మాణ విషయంలో అయ్యా నా తండ్రి నీకు వందనాలు. యెరూషలేము క్షేమమును మా క్షేమముగా భావించి అయ్యా నా తండ్రి నాయన, అయా మేము నాయన అలాంటి దృక్పథముతో ప్రభువ అయా ప్రార్థించు వారిగా మీరు చేస్తుంటున్నందుకు వందనాలు. మీ సమాధానమును కలిగిస్తుంటున్నందుకు వందనాలు. అయా మా ప్రభువానికి స్తోత్రములు. అయా శత్రువుల యొక్క ఆలోచనలన్నింటినీ నాయన విచ్ఛిన్నము చేసి మా ప్రభువా నీ ప్రజలకు నువ్వు తోడుగా ఉండి అయా మీరే కాపాడుతూ ఉన్న విధానమును బట్టి నీకే స్తోత్రాలు వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నా. అన్యజనులు అనేక మందిని ఆకర్షించి ప్రేరేపించి నాయన అయా మా ప్రభు అంచె జనముల్లో అయా జనులు నాయన మా ప్రభు అయా నాయన నీ యొక్క మందిరములోనికి ప్రవాహంలోగా వచ్చేదరన్న నీ మాటను మీరు నెరవేరుస్తున్నందుకు నాయన వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము. మా ప్రభువా మరి ఇజ్రాయేళ్లకు
నాయన మా ప్రభు రోషము కలిగించటగా నాయన అయా భక్తి జీవితాన్ని మీరు నాయన అన్ని జనులుగా సంపూర్ణతలోనికి మీరు తీసుకొస్తుంటున్నందుకు నీకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకుని దయగల దేవానికి స్తోత్రాలు నాయన. ఈ యొక్క నాయన ఉదయకాల సమయంలో మా ప్రభు ఈ యొక్క అంశభాగముల కొరకు ప్రార్థించిన మనవులను మీరు ఆలకించి మీరు అంగీకరించి మీ జవాబులు దయచేస్తున్నందుకు వందనాలు. ఈ దినం మా ప్రభు నీ యొక్క లేఖన భాగంలో నుంచి మీరు మాతో మాట్లాడుతున్న నీ మాటల కొరకు వందనాలు. మీ దాసుని మీరు బలపరుస్తూ నాయన మీ ఆత్మతో శక్తితో నింపి మా ప్రభువాని మాటలను నాయన మీరు మాకు బయలుపరుస్తూ బోధిస్తూ నడిపిస్తుంటున్నందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాము. ఈ దినం లేడి చేస్తున్న కిరణ్ బ్రదర్ని వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపలో బలపరుస్తూ ముందుకు నడిపిస్తుంటున్నందుకు వందనాలు. కనెక్ట్ అయిన బిడ్డల కొరకు స్తోత్రాలనైనా ఆగిపోతూ వెనకబడుతున్న వారిని ప్రేరేపించి దర్శించి బలపరిచి అయా సహవాసంలో కలుసుటకు మీరే సిద్ధపరుస్తున్నందుకు నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ నీ నామములో ప్రార్థించి ఈ ప్రార్థన మనవులకు సమాధానములు పొందుకొని నిన్నే గణపరుస్తూ ఉంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. షలోమ్. ప్రైజ్ ది లార్డ్. చేయబడిన ప్రతి ప్రార్థన బట్టి దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ప్రార్థనలకు జవాబు అనుగ్రహించబడి దేవుని కృప మనందరికీ విస్తరింపజేయబడును గాక. థ్యాంక్ యూ. సమయంలో ఈ రోజుకి సంబంధించిన వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సమయంలో 39వ కీర్తన ధ్యానం చేస్తూ ఉన్నాం. 39వ కీర్తన 39వ కీర్తన 7 నుండి 11 వచనాలు చూస్తూ ఉన్నాం. మనం అదొక భాగంగా చూస్తూ ఉన్నాం. ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకొందును? నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. నా అతిక్రములన్నిటి నుండి నన్ను విడిపించుము. నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము. ఇక్కడ దాకా నేను మాట్లాడుకున్నాం. 9వ వచనం, దాన్ని చేసినది నీవే కనుక నోరు తెరవక నేను మౌననైతిని. నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపము. నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించుచున్నాను. 11వ వచనం, దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రము వలె నీవు వారి అందము చెడగొట్టెదవు. నరులందరూ వట్టి ఊపిరి వంటి వారు. సో ఇది దేవునితో మాట్లాడే ఒక అంశం, ఒక విధానం, ఒక ఆత్మ సంబంధమైనటువంటి ఒక స్ట్రక్చర్ అది. సో దాంట్లో నుంచి కొన్ని మాటలు ఈ దినం కొరకు మాట్లాడుకుందాం. నిన్న మనము 7-8 వచనాలు, ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకున్నా ఉండాలి, ద హోప్, నిరీక్షణ గురించి మాట్లాడుకున్నాం. తర్వాత కన్ఫెషన్ గురించి మాట్లాడుకున్నాం. 8వ వచనంలో అతిక్రమాలని అతిక్రమాలు అన్నిటి నుంచి వాటి కాన్సిక్వెన్సెస్లో నుంచి నన్ను విడిపించుము. వాటి కాన్సిక్వెన్సెస్ అన్నిటి నుండి నేను విడిపించబడాలి అని మాట్లాడుకున్నాము. తర్వాత 10వ వచనం, నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపు. నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించున్నా. దేవుని యొక్క తెగులు, ఈ తెగులు అనే దాన్ని ప్లేగ్ అంటాం ఇంగ్లీష్లో. దీని గురించి మనం చూస్తే 9, 10, 11 వచనాలు, దాన్ని చేసినది నీవే, అంటే ద కాజ్ ఆఫ్ ద ప్లేగ్. ఈ మాటని మనము మాట్లాడేటప్పుడు, ధ్యానించేటప్పుడు మనకు దీని యొక్క ఫౌండేషన్, వాక్యం యొక్క ఫౌండేషన్ ఎరగకపోతే, తెలియకపోతే చాలా పొరపాటు పడతాం. ఒక మనిషి అతిక్రమం చేసి పాపం చేశారు. పాపం జరిగిన తర్వాత దాని కాన్సిక్వెన్స్, దాని యొక్క రిజల్ట్ ఒక తెగులు అనేది అనుభవిస్తాం. ఇక్కడ ఆ తెగులు వచ్చిన తర్వాత జనరల్గా చేసే ప్రార్థన, ఈ తెగులు నుంచి నన్ను తప్పించుము, లేకపోతే తొలగింపము అని అడగడం కామన్.
అయితే ద్వితీయోపదేశకాండం దీని యొక్క ఫౌండేషన్ ఉన్నటువంటి ప్లేస్ డ్యూటరానమీ. ద్వితీయోపదేశకాండంలో దీని గురించి ఎలాగ వివరించబడుతుందంటే, ఎలాగ చెప్పబడుతుందంటే, అయితే ద ఎండింగ్ ఆఫ్ ద బుక్, ఆ యొక్క పుస్తకాన్ని ముగింపులోకి వచ్చే సమయానికి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మోషేకు దేవుడు బోధిస్తూ ఉండి, ఇశ్రాయేల్కి ఇది చెప్పాలి, ఇది నేర్పించాలి అని చెప్పడం చూస్తాం. ద ఫైనల్ కాన్సెప్ట్ అంటాం దాన్ని. ఏంటది అంటే, వాక్యంలో నుండి మీరు ముందు మోషే నువ్వు వెళ్ళిపోయిన తర్వాత, ఒక లీడర్షిప్ వెళ్ళిపోయిన తర్వాత, ఒక లీడర్షిప్ నుంచి మనం తొలగిపోయిన తర్వాత కవరింగ్ అంటాం. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితం లేదా ఈ బిబ్లికల్ కాన్సెప్ట్ని మన ఊహకి, మన ఆలోచనకి మనం ఎంత అవగాహన తెచ్చుకోగలిగితే అంత మంచిది. వ్యక్తిగతంగా ఒక వ్యక్తి నీతిమంతులం ఎలా అవుతాం అనే దాని గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. మళ్ళీ ఇప్పుడు అదంతా మాట్లాడాను. కానీ పాయింట్ ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తును హత్తుకోవడం వలన, యేసుక్రీస్తును విశ్వసించడం వలన, ఆయన బలియాగాన్ని విశ్వసించటం వలన, లేకపోతే తన యొక్క మాదిరిని, తన యొక్క బోధను, తన ఉపదేశాన్ని అంగీకరించి తనతో హత్తుకొని కొనసాగుతూ ఉండడం వలన ఒక వ్యక్తి నీతిమంతుడు అవుతాడు. సో తన నీతిని బట్టి తను నీతిమంతుడు అవుతాడు. వ్యక్తిగత మనం చేసిన దాన్ని బట్టి కాక, క్రీస్తు బలియాగాన్ని బట్టి, అనగా అంటే నాకు ముందు ఇప్పుడు నోవాహును బట్టి నోవాహు కుటుంబం నీతిమంతులైనట్టుగా, అబ్రహామును బట్టి లోతు యొక్క విడిపించబడినటువంటి వారు నీతిమంతులైనట్టుగా. సో ఇది ఒక లెవెల్ ఆఫ్ నీతి. అయితే దీని నెక్స్ట్ ఇంకొక నీతి ఉంటుంది. అదేంటంటే, నీతిమంతులుగా తీర్చబడి నీతిమంతుని హత్తుకొని నడిచేవారు నీతి క్రియలు జరిగిస్తారు. అయితే ఈ జరిగించే క్రమంలో కట్టడలు, విధులు, దేవుని యొక్క ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో, ఆ యువత ఈ హత్తుకొని ఉన్న వ్యక్తి ఒకవేళ అనుసరించకపోయినా, ఈ ముందున్నటువంటి నీతిమంతుని యొక్క కవరింగ్ కింద ఉన్నంతసేపు ఏ సమస్య లేదు. ఈవెన్ ఇది దీన్ని ఇంకా కొంచెం డైసెక్షన్, లేకపోతే దాన్ని ఇంకా కొంచెం లోపలికి వెళ్తే, ఒక కాంగ్రిగేషన్ అంటాం. ఒక కాంగ్రిగేషన్ యొక్క నీతి ఉంటుంది. ఆ కాంగ్రిగేషన్లో ఉన్న నీతి ఒక రకంగా ఉంటుంది. సో అనాయింటింగ్ అంటాం, అభిషేకం అంటాం. సో అది దాని యొక్క ఫ్లో అనేది కొనసాగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ద్వితీయోపదేశకాండంలో ఉన్నటువంటి ఒక కాన్సెప్ట్ని, లేకపోతే ఆ యొక్క మోషేకి చెప్పబడిన చివరి కాన్సెప్ట్ అంటాం. అక్కడ ఏమని చెప్పబడుతుందంటే, మోషే నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఇశ్రాయేలీలు వారు తమ పాపముల తట్టు మరలా తిరిగిపోతారు, తిరుగుబాటు చేస్తారు. ఈ చేస్తారు అనే మాట దేవుడు చెప్పేటప్పుడు, అంటే ఇశ్రాయేల్ అంతా మొండివారని, లేకపోతే వారు ఎంత కఠినాత్ములని చెప్పడం కాదు, కానీ దట్ ఈస్ అ మినిమం అండ్ కామన్ నేచర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్, టెండెన్సీ అంటాం. లేకపోతే ఆ యొక్క పాపం తట్టు లాగివేయబడడం, లేకపోతే తొలగిపోవడం. ఎలాగంటే పాదములకు దీపం, త్రోవలకు వెలుగైనటువంటి వాక్యమును తప్పిపోవడం, తొలగిపోవడం, లేకపోతే దారి తొలగడం, చాలా దానికి సంబంధించి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. లేకపోతే ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటి ఆ పరిస్థితుల మధ్య మనం జీవిస్తున్నాం. పదే పదే ఇప్పుడు దావీదు అన్నట్టుగా, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరువకు. అంటే ఆ సోల్ అనేది మర్చిపోతూ ఉంటుంది. సో సోల్కున్నటువంటి గుణం అది మర్చిపోవడం అనేది. సో మర్చిపోతూ ఉంటాం కాబట్టి పదే పదే మనకు మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఆ చెప్పే నాయకత్వం పోయినప్పుడు, మోషే నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఆ సోల్ మర్చిపోతాయి. ఈ సోల్స్ అన్నీ కూడా మర్చిపోయి కాపర్లేని గొర్రెల్లాగా అని మోషే సంబోధించినట్టుగా నిజంగానే వాళ్ళు తిరుగుబాటు చేసి వెళ్ళిపోతారు. వాక్యం చూపిస్తాను చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి డ్యూట్రానమీ ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం చూడండి ఒకసారి. ఈ ఫౌండేషన్ మనం అర్థం కాకపోతే ఇక్కడ కీర్తనలో మనకు చెప్పబడే అంశం మనకు అర్థం కాదు. ఇక్కడ ఒక సైకిల్, ఒక చక్రాన్ని చూస్తాం. ఒక చక్రం అంటే ఒకదాని తర్వాత ఒకటి మళ్ళీ రిపీట్ అవుతుంది. చూడండి ఒకసారి 15వ వచనం చదువుతాను. మోషేయు యెహోషువయు వెళ్ళి 14వ వచనం ఒకసారి. మరియు యెహోవా చూడుము, నీ మరణ దినములు సమీపించను. అంటే మోషే తర్వాత జరగబోయే విషయాలు ఏంటో మోషేకు చూపించబడుతున్నాయి. చూడుము, నీ మరణ దినములు సమీపించను. నీవు యెహోషువను పిలిచి నేను అతనికి ఆజ్ఞలు ఇచ్చినట్లు ప్రత్యక్షపు గుడారంలో అతనిని నిలువుడి, ప్రత్యక్ష గుడారంలో నిలువుడని మోషేతో సెలవీయగా. ఇది మనం బైబిల్లో నిజ్జావీం అనే పోర్షన్లో ఈ భాగాన్ని చూస్తాం. చూడండి ఒకసారి 16. యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నీవు నీ పితరులతో పండుకొనబోచున్నావు. ఈ జనులు లేచి ఎవరి దేశమున తాము చేరి వారి నడుమ ఉందురో ఆ జనుల మధ్యను వ్యభిచారులై అన్యజనుల దేవతల వెంట వెళ్ళి నన్ను విడచి నేను వారితో చేసిన నిబంధనను మీరుదురు. ఇది ఒక సైకిల్. ఇది అంటే నాయకత్వం తర్వాత ఒక అనాయింటింగ్ లేకపోతే ఒక నడిపింపును మిస్ అయిన వెంటనే నేను ఒక సోల్, ప్రతి సోల్ ఎప్పుడైనా సరే ఒక నాయకత్వాన్ని మిస్ అయిన వెంటనే ఒక ఇంటర్నల్గా ఉన్నటువంటి ఒక ఈవిల్ ఇంపల్స్ యొక్క నేచర్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ కూడా అదే మాట చెప్తున్నాను. సో నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఈ జనులు లేచి వ్యభిచారులై లేకపోతే నిబంధనలు త్రోసివేస్తారు, ఇతర జనులు చేసినట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోతారు. దాని కాన్సిక్వెన్స్ అంటే ఫస్ట్ నాయకత్వం విడిచిపోవడం, ఆ కవరింగ్ విడిచిపోవడం వల్ల లేకపోతే సోల్కున్నటువంటి నేచర్ని బట్టి అది ఏమంటామంటే వెంటనే తొలగిపోవడం, తిరిగిపోవడం కామన్. నెక్స్ట్ పాయింట్ అది. దాని కాన్సిక్వెన్స్ ఏంటంటే 17వ వచనం. కావున నా కోపము ఆ దినమున వారి మీద రగులుకొని నేను వారిని విడిచి వారికి విరోధినగుదును, వారు క్షీణించిపోతారు. విస్తారమైన కీడులు ఆపదలు వారికి ప్రాప్తించును. ఆ దినమున వారు మన దేవుడు మన మధ్య ఉండకపోయినందున కదా ఈ కీడులు మనకు ప్రాప్తించను అనుకుంటారు. స్టెప్ నెంబర్ 1 లీడర్షిప్, అభిషేకం లేకపోతే యొక్క లీడర్షిప్ తొలగిపోవడం. ఇప్పుడు ఇదే అంశం మీకు బైబిల్ మొత్తంలో చరిత్రలో ప్రతి చోట కనిపిస్తుంది. న్యాయాధిపతుల గ్రంథంలో చూడండి ఒకసారి. ఒక న్యాయాధిపతి ఉన్నంతసేపు ప్రజలందరూ బాగుంటారు, ప్రజలందరూ దేవునితో నడిపించబడతారు. ఆ న్యాయాధిపతి వెళ్ళిపోగానే ఇంకొక చెరలోకి వెళ్ళిపోవడం. సో విషయం ఏంటంటే ఇది ఒక సైకిల్. ఈ సైకిల్ని మనము సైకిల్ తప్పు కాదు, కానీ ఆ సైకిల్లో మనం ఎక్కడున్నాము, ఏమై ఉన్నాము, ఆ సైకిల్లో నేను పడిపోకుండా లేకపోతే ఆ సైకిల్లో దేని తర్వాత ఏది అనే సంగతి ముందు మనకు తెలిసి ఉండాలి. స్టెప్ నెంబర్ 1 ఏంటంటే నాయకత్వము. దాని తర్వాత రెండవ అంశం ఏంటంటే ఆ నాయకత్వం నుంచి తొలగిపోయిన తర్వాత రెండవ అంశం ఇశ్రాయేలీలు తొలగిపోతారు. నాయకత్వం లేకపోవడం, తొలగిపోవడం. దాని కాన్సిక్వెన్స్ ఏంటంటే విస్తారమైన దేవుని కోపం రగులుకోవడం. తర్వాత వారు దేవుడు వారికి విరోధి అయి ఉండడం వల్ల క్షీణించిపోవడం, విస్తారమైన తెగులు రావడం, కీడులు ఆపదలు ప్రాప్తించడం. ఇది 3rd స్టేజ్. సో ఇక్కడికి వచ్చేసరికి 4th స్టేజ్ ఏంటంటే మన దేవుడు మన మధ్యన ఉండకపోయినందున కదా ఈ కీడులు మనకు ప్రాప్తించను అనుకుంటారట. దేవుడు తోడై లేనందుకు ఇవన్నీ జరిగాయా అని అడిగితే యాక్చువల్గా అదొక అబద్ధం. అది దేవుడు తోడుగా లేనందుకు ఇది జరగలేదు. సో గమనించండి ఒకసారి. ఈ దేవుడు తోడై ఉండనందుకు ఇవన్నీ జరిగాయి అని అనుకోవడం అనేది సైకిల్లో ఒక పార్ట్. అది ఈవెన్ మన వ్యక్తిగత జీవితంలో కూడా ఏదైనా ఒక ఆపద కానీ ఇబ్బంది కానీ సంభవించినప్పుడు, తేడా జరిగినప్పుడు వెంటనే మన మైండ్ వెళ్ళే చోటు అయ్యో దేవుడు తోడై ఉండుంటే జరిగేది కాదు అని. కానీ అసలు విషయం ఏంటంటే అది అబద్ధం. అది ఎందుకు అబద్ధం చెప్తాను చూడండి ఒకసారి. తర్వాత ఏం చూడండి ఒకసారి.
కావున నా కోపం ఆ దినమున వారి మీద రగులుకొనును, నేను వారిని విడిచి వారికి విరోధి నగుదును, వారు క్షీణించిపోదురు, విస్తారమైన కీడులు ఆపదలు వారికి ప్రాప్తించును. ఇదొక స్టేజ్. తర్వాత ఆ దినమున వారు మన దేవుడు మన మధ్య ఉండకపోయినందున కదా ఈ కీడులు మనకు ప్రాప్తించను అని అనుకుంటారు. 18వ వచనం. వారు అన్ని దేవతల తట్టు తిరిగి చేసిన కీడంతటిని బట్టి ఆ దినమున నేను వారి నిశ్చయముగా వారికి విరోధి నగుదును. కాబట్టి దానికి సొల్యూషన్ ఏంటి? 19వ వచనం. మీరు కీర్తన వ్రాసి ఇశ్రాయేలుకు నేర్పించండి. ఒక పాట నేర్పించండి. ఒక నిబంధనను గుర్తు చేస్తూ పదే పదే మనకి గుర్తు చేయడం కోసం కీర్తన వ్రాయండి అన్నాడు. యాక్చువల్గా దీన్ని బేస్ చేసుకొని దావీదు ఇశ్రాయేలు ప్రజలందరి పక్షంగా నిలబడి అర్పణ అర్పించే వ్యక్తి కోసం కీర్తనలు రాసిచ్చాడు. సో దావీదు కీర్తనలు రాయడానికి ఇప్పుడు రాసే పాటల గురించి నేను మాట్లాడట్లేదు. ఆ పాటలు ఎందుకు రాస్తామో, దేనికోసం రాస్తామో, ఇప్పుడున్న పాటల గురించి నేను ఏం కామెంట్ చేయట్లేదు. నేను మాట్లాడే బైబిల్లో ఉన్న కీర్తనలు. ఇప్పుడు రాసిన పాటలన్నీ ఆ కీర్తన గ్రంథానికి కొనసాగింపుగా ఒక్కటి కూడా యాడ్ చేయలేము. మళ్ళీ చెప్తాను ఈ మాట, ఈ స్టేట్మెంట్ అంతమందికి అర్థమైంది నాకు తెలియదు. ఇప్పుడు మనం రాసే పాటలు ఇప్పటికిప్పుడు రాత్రి నేను ఒక పాట రాస్తే కీర్తన గ్రంథంలో 51వ కీర్తనగా యాడ్ చేసే అవకాశం దానికి లేదు. అంటే మోషే రాసిన కీర్తన కానీ దావీదు రాసిన కీర్తనలు కానీ ఆ కీర్తనలకి మనకి సంబంధం లేదు. వాటి లెవెల్కి మనం అందుకోలేదు. సో అందుకని వాటి స్థాయికి అవి కాదు, సరిపోవు అవి. నువ్వు ఎంత గొప్ప శ్రేష్టమైన అద్భుతమైన పాట తీసుకురా దాంట్లోకి రాదు. ఎందుకు అంటే దాంట్లో కొన్ని ప్రవచనాలు ఉంటాయి. దాంట్లో మెస్సయ క్రీస్తుని కూర్చున్న ప్రవచనాలు, లోతైన భావం ఉంటుంది. సరే, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. పాయింట్ ఏంటంటే నేను ఖచ్చితంగా వారికి విరోధం అవుతాను. ఇక్కడ ఒక విషయం ఏంటంటే దేవుడు తోడై లేనందుకో అది జరగలేదు, కానీ ఇశ్రాయేలుకి ఆల్రెడీ నిబంధన చేయబడింది. నిబంధన ఉద్దేశం ఏంటంటే ఇదిగో మీరు గెరిజీము కొండ మీద, ఏలాము కొండ మీద, 2 కొండల మీద నిలబడి ఉన్నప్పుడు, యాజకులు మాట్లాడుతున్నప్పుడు 6 గోత్రాలు ఒక కొండ మీద, 6 గోత్రాలు ఒక కొండ మీద ఉన్నప్పుడు ఆశీర్వచనం పలికినప్పుడు గెరిజీము కొండ మీద ఉన్నవారు ఆమెననాలి, శాపాన్ని పలికినప్పుడు ఏలాము కొండ మీద ఉన్నవారు ఆమెననాలి. సో అలాగా శాపవచనాలు ఉన్నాయి. అందులో దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి ఈ ఆజ్ఞలన్నీ, ఈ కట్టడలన్నీ మీరు అనుసరించినప్పుడు ఈ దీవెనలన్నీ మీకు ప్రాప్తించి మీకు వచ్చు, మీ మీదికి వచ్చు. దీస్ బ్లెస్సింగ్స్ కమ్ అపాన్ యూ అండ్ ఓవర్టేక్ యూ. 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండంలో రాసున్న విషయాలు. సో ముందుగానే మనం చదువుతున్నది ఇప్పుడు ఏ అధ్యాయం? ఇది 31వ అధ్యాయం. దీనికంటే 2 అధ్యాయాల ముందే 28వ అధ్యాయంలోనే ఈ మాట మనకు రాస్తుంది. ఈ దీవెనలన్నీ మీరు ఈ ఆజ్ఞలు, ఈ కట్టడలు అనుసరించినప్పుడు ఈ దీవెనలన్నీ మీ మీదకి వచ్చి మీకు ప్రాప్తించును. ఒకవేళ ఇవి మీరు అనుసరించకపోతే ఈ కీడులన్నీ మీకు మీదకి వస్తాయి. సో అంటే కీడులు, ఆపదలు రావడానికి దేవుని కోపం కాదు, లేకపోతే నువ్వు బాగా జీవిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, బాగా జీవించకపోతే దేవుడు నిన్ను శపిస్తాడు, ఇది కాదు. కానీ ఒక సోల్, లేకపోతే ఒక మనిషి, ఒక మనము, అందుకని దావీదు అంటాడు, నేను పాపంలోనే పుట్టాను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది అంటాడు. అంటే గర్భస్థ దినాల నుండే మనిషి పాపానికి సంబంధించినటువంటి విషయాలు రాస్తున్నాయి. అయితే విషయం ఏంటంటే పాపం అనేది నేచర్, అదొక స్వభావం. ఆ స్వభావం అనేది మనిషిలో నుంచి పోదు. ఆ పోకుండా గమనించండి ఒకసారి. ఆ యొక్క నేచర్ నుంచి బయటికి రావడం కోసం మనకు వాక్యం ఉంది. తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బలియాగము, నడిపింపు, మనం విడిపించబడే విధానం గురించి, అంటే నీ పూర్ణాత్మతో అనే మాటకి నీ యొక్క లోపల ఉన్నటువంటి ఆ యొక్క పాప స్వభావం అంతటిని అధిగమిస్తూ నీలోని ఆ యొక్క గుడ్ ఇంపల్స్ యొక్క డామినేషన్తో దేవుణ్ణి పూర్తిగా స్తుతించడం, ఆరాధించడం అని అర్థం, ప్రేమించడం అని అర్థం. అయితే ఇక్కడ ఈ విస్తారమైన కీడులకు కారణం, ఆపదలకి కారణం దేవుని యొక్క కోపం కాదు, కానీ మనిషి మామూలుగానే తన వ్యక్తుల్లో ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించ మహిమను పొందలేకపోతున్నా. తర్వాత చూడండి ఒకసారి, ఒక కీర్తన వ్రాసి చెప్పబడుతున్న అంశం ఏంటంటే 20వ వచనం చూడండి ఒకసారి. నేను వారి పితరులతో ప్రమాణం చేసినట్లు పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారిని ప్రవేశపెట్టిన తర్వాత వారు తిని త్రాగి తృప్తి పొంది కృవిన వారై అన్నదేవుల తరపు తిరిగి వారు వాటిని పూజించి నన్ను తృణీకరించి నా నిబంధనను మీరుతారు. విస్తారమైన కీడులు, ఆపదలు వారికి సంభవించిన తర్వాత విస్తారమైన కీడులు, ఆపదలు వారికి సంభవించిన తర్వాత
ఈ కీర్తన వారి ఎదుట సాక్షిగా ఉండి సాక్ష్యం పలుకును, అది మరువబడక వారికి వారి సంతతి వారి నోట ఉండును. కీర్తన ఎందుకు రాయాలి? కీర్తనలు ఎందుకు అంటే, మోషే రాసినటువంటి కీర్తన ఈ మర్చిపోకుండా ఉండటానికి, ఆ చక్రంలో అనగా ఇదిగో మనము తొలగిపోకుండా ఉండటానికి సహాయం చేయడానికి ఒక సాక్ష్యంగా ఉండి, అది సాక్ష్యం ఇస్తూ నువ్వు ఇటు కాదు నడవాల్సింది ఇటు అని పదే పదే జ్ఞాపకం చేయడానికి ఆ కీర్తన రాయబడింది. దాని కంటిన్యూషన్లే ఈ యొక్క దావీదు కీర్తనలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ గమనించండి ఒకసారి. కాబట్టి మోషే ఆ దినమందే కీర్తన రాసి ఇశ్రాయేలు ప్రజలకు నేర్పాను. తర్వాత చూడండి ఒకసారి. ఇక్కడ ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తన యొక్క ఉద్దేశం ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, ఇక్కడ ఒక అబద్ధం ఏంటంటే, దేవుడు తోడై లేకపోవడం వల్ల ఇవి సంభవించాయి అనే అభిప్రాయం. దేవుడు తోడై లేకపోవడం వల్ల ఇవన్నీ సంభవించాయి అనే అభిప్రాయం. అభిప్రాయం ఏం చేస్తుందంటే ఇంకెక్కువ కీడుల్లోకి నడిపిస్తుంది. కానీ ఎప్పుడైతే ఈ కీర్తన పాడుతూ వారు తిరిగి, యాక్చువల్గా అది కూడా రాస్తుంది ఇక్కడే, రైట్, దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఎప్పుడైతే ఈ కీర్తన ధ్యానం అనేది మనిషిని మళ్ళీ తిరిగి ఏది మరోబడిందో, దేవుడు తోడై లేకపోవడం వల్ల కాదు, లేకపోతే నేను ఉండవలసిన చోట ఉండకపోవడం వల్ల, నేను నిలబడవలసినటువంటి చోట నిలబడకపోవడం వల్ల, నేను కూర్చొనవలసినటువంటి ఆ యొక్క నీడ, సర్వశక్తు నీడను విశ్రమించకుండా నేను తొలగిపోవడం అనే చోటికి మనిషి తిరిగి రావడం కోసం ఈ మాటలని చెప్పబడతాయి. అయితే ఇక్కడ ఈరోజు కీర్తన మనం ఒకసారి చూద్దాం. మళ్ళీ ఒకసారి చూడండి ఒకసారి. అది కీర్తన యొక్క ఉద్దేశం అది. సో దాన్ని బేస్ చేసుకొని నీవు పంపిన తెగులు చేత, లేకపోతే 10వ వచనంలో, లేకపోతే 9వ వచనం, నేను దాన్ని చేసినది నీవే గనుక నోరు తెరవక మౌనమైతిరి. మనం నిన్న ఈ విలాపవాక్యాల గ్రంథం 3వ అధ్యాయం 22 నుంచి 33 వరకు చదువుకున్నాం. అక్కడ మౌనంగా ఉండడం, మౌనంగా కూర్చొని దేవుని కాడి మోయడం కోసం మనల్ని మనం సిద్ధపరచుకోవడం గురించి ఆ భాగం అంతా చదివినట్టుగా మనం చూస్తాం. కీర్తన అది, విలాప వాక్యం అది. తర్వాత చూడండి ఒకసారి 10వ వచనంలో, నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము, నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించుచున్నాను. నీవు పంపిన తెగులు, ఆయన తన దండమును, యోబు గ్రంథం 9వ అధ్యాయం 34వ వచనంలో, ఆయన తన దండమును నా మీద నుండి తీసివేయవలనని నేను భ్రమసి పోకుండా ఆయన తన భయంకర మహత్యమును
నాకు కనపరచకుండా వలెను. ఒక్కసారి 9వ అధ్యాయం 34వ వచనం యోబు గ్రంథం చూడండి ఒకసారి. ఆయన తన దండమును నా మీద నుండి తీసివేయవలను, నేను భ్రమసిపోకుండా ఆయన తన భయంకర మహాత్యమును నాకు కనపరచకుండవలను. సో అదే 13వ అధ్యాయం చూడండి ఒకసారి. నీ చెయ్యి నా మీద, 13వ అధ్యాయం 21వ వచనం యోబు గ్రంథం. నీ చెయ్యి నా మీద నుండి తొలగింపుము, నీ చెయ్యి నా మీద నుండి తొలగింపుము, నీ భయము నన్ను బెదిరింపనీయకుము. తర్వాత నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగించుము. తెగులు దేవుడు పంపించట్లేదు. తర్వాత శాపము దేవుడు పంపిస్తే రాలేదు. ఆల్రెడీ మనందరం శాపంలోనే ఉన్నాం. దేవుని యొక్క కాపుదల భద్రత ఒక కవరింగ్ కింద ఉన్నంతసేపు, ఆయన సన్నిధి మేఘం క్రింద ఉన్నంతసేపు ఏ తెగులు మన గుడారం షాడో కిందికి రాదు. సో సమస్య లేకపోతే ఆ యొక్క తెగులు లేకపోతే ఈ భయంకరమైన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి బయట ఆల్రెడీ ఉన్నాయి. ఇక ఇశ్రాయేల్ మధ్యలో ఏ సర్పం ఎప్పుడు రాలేదు. పర్టికులర్ టైంలో అవి లోపలికి వచ్చాయంటే దేవుడేం వాటిని పంపించలేదు. కవరింగ్ మిస్ అయ్యి అవి లోపలికి వస్తాయి తప్ప, అలో చేయబడతాయి తప్ప అవి లేకుండా. అందుకనే ఈవెన్ కయ్యంతో మాట్లాడేటప్పుడు కూడా నీవు తల ఎత్తుకుంటావు కదా, నీవు పాపం చేయకుండా నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకుంటావు కదా, సత్క్రియ చేయని ఎడల పాపం వాకిట పొంచి ఉన్నది అంటాడు. అంటే నువ్వు సత్క్రియ చేస్తున్నంతసేపు ఆ పాపం లోపలికి రాకుండా దానికి నువ్వు డోర్ తీయొద్దు అంటాడు. సో పాయింట్ ఏంటంటే ఆల్రెడీ పాపము లేకపోతే దానికి సంబంధించిన శాపము, దానికి సంబంధించినటువంటి ఈ యొక్క తెగుళ్ళు లేకపోతే ఈ మోస్ట్ డేంజరస్ సిచ్యువేషన్స్ అనేవి బయట ఆల్రెడీ ఉన్నాయి. అవి కొత్తగా దేవుడు పంపించినవి కాదు. కానీ కొత్తగా దేవుడు చేసింది ఏంటంటే తోడై ఉండి నేను ఒక కవరింగ్ కింద ఉంచడం. అయితే ఇక్కడ అదే విషయాన్ని ఈ కీర్తనలో అంటే ఆ ఫౌండేషన్లో నుంచి ఆయన మాట్లాడుతున్న సంగతిని మనం మర్చిపోతాం. నా అతిక్రమలన్నిటిలో నుండి నన్ను విడిపించుము, నీచులకు నన్ను నిందాస్పదంగా చేయకుము అని చెప్పి, నేను చేసినది నీవే గనుక నేను నోరు తెరవక మౌనినైతిని. 10వ వచనంలో నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపు, నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపు, నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించుచున్నాను, నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించుచున్నాను. దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించున్నప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రం వలె నీవు వారి అందము చెడగొట్టెదవు, నరులందరూ వట్టి ఊపిరి వంటివా. సో ప్రార్థన చేసుకున్న ప్రస్తుతానికి ఈ 11వ వచనాన్ని మరియు 10వ వచనాన్ని మనం రేపు మాట్లాడుకుందాం. ఈ సెల అనే పదం ఇప్పటికీ 5వ వచనంలో ఒకసారి సెల అని వచ్చింది, మరలా 11వ వచనంలో ఈ సెల అని కనపడ్డాం. ఒక స్పెసిఫిక్ అదొక మూలుగుకు సంబంధించినటువంటి ఒక అంశం అది. దాని గురించి మనం రేపు మాట్లాడుకుందాం. ప్రార్థన చేద్దాం. తల వంచి కళ్ళు మూసుకుందాం. మనం మన అతిక్రమాలు, దోషములు వాటి వైపు తిరిగిన ప్రతిసారి టీచింగ్ని, దేవుని ఆత్మ నడిపింపును, దేవుని ఆత్మ నాయకత్వాన్ని విడిచిపెట్టిన ప్రతిసారి వాటిని మన జీవితాల్లోకి ప్రవేశించినట్లుగా మనమే ద్వారం తీస్తున్నాం. సో దేవుని తోడు, దేవుని కాపుదల భద్రత, మనం దేవుని హత్తుకొనున్నంతసేపు దేవుని యొక్క ఉపదేశాన్ని, వాక్యాన్ని, సంఘాన్ని, సహవాసాన్ని
ఆయన ప్రార్థనా జీవితాన్ని హత్తుకున్నంతసేపు అవి ఏవి లోపలికి రావు. ప్రార్థన చేసుకుని తలలోంచి కళ్ళు మూసుకున్నాం. పరమ తండ్రి, మా దేవ, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఈ సమయంలో నా కోసం, మా కోసం, మా ఉద్దేశాలు, మా గురించి, మా యొక్క ఇదిగో మా అందరి గురించి మీరు కలిగి ఉన్న ఉద్దేశాలు, ప్రణాళిక, చిత్తం అంతటిని బట్టి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నేను కృప ఏకీవించిన ప్రతి వ్యక్తిని మీ కృప కిందికి తీసుకొస్తున్నాను. దర్శించి, దీవించి, ఆశీర్వదించండి. ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తున్నాను. వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఈ దినపు కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. దీవించి, ఆశీర్వదించి, వర్ధిల్ల చేయండి, బలపరచండి. మహోన్నతుడా, ఇదిగో మీ యొక్క సన్నిధిలో, మీ యొక్క చాటును నివసిస్తూ, ఇదిగో వాక్యము అగ్నిల మార్గంలో నుండి తొలగిపోకుండా ప్రతి వ్యక్తిని స్థిరపరచమని ప్రార్థిస్తున్నా. ఇండివిజువల్గా ఒక వ్యక్తికి మీరు వాక్యాన్ని ఇవ్వలేదు, కానీ ఒక సమాజానికి, ఒక దేశానికి ఇచ్చారు. ఇదిగో సమాజానికి ఇవ్వబడిన వాక్యాన్ని సమాజంగా అనుసరించుట ఎంత ప్రాముఖ్యమో, ఇదిగో ఆ యొక్క మమ్మల్ని మేము ఇదిగో ఒక సమాజానికి సరెండర్ చేసుకోవడం, సహవాసానికి మమ్మల్ని మేము అప్పగించుకోవడం ఎంత అవసరం మరొకసారి జ్ఞాపకం చేసిన విషయాన్ని బట్టి, విధానాన్ని బట్టి కృతజ్ఞత చెల్లిస్తున్నాను ఆయన. మీకే వందనాలు. ఏకీపించిన ప్రతి ఒక్కరూ వారు వెళ్తున్న పరిస్థితులన్నింటిలో మీ బిడ్డలు ఇదిగో దాంట్లో మీ అందు భయభక్తులు కలిగి ఇదిగో స్థిరుడై తొలగక నిత్యము నిలబడుటకు అవసరమైనటువంటి కృప, కనికరం మీ బిడ్డలకు అనుగ్రహించండి. నడిపింపు దయచేయండి ప్రభా. పాదము తొట్టిల్లకుండా కాచి కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం. మీకే ఘనత, మహిమ, ప్రభావం ఆరోపిస్తున్నాను తండ్రి. ఏకీపించిన ప్రతి వ్యక్తిని, వారి కుటుంబాలను దీవించి, ఆశ్రయించి స్థిరపరచండి. దేవా, మీకు వందనాలనైనా. ఎవరైతే ఏకీపించలేకపోతున్నారో వారందరి కోసం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరొక అవకాశం వారికి అనుగ్రహించమని మీ సన్నిధిలో ఇదిగో విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. దర్శించి, దీవించి, ఆశీర్వదించండి. ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తూ మీ యొక్క సన్నిధి నిరంతరము తోడుగా ఉంచమని అడుగుతూ, స్తుతించి, ఆరాధించి, మీ నామాన్ని గొప్ప చేస్తూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆశీర్వాదం మా మీద పాట, ఆశీర్వాదంతో సెలవు తీసుకున్నాం. ఆశీర్వాదముల్ మా మీద ఈ సత్య అద్వితీయ దేవుని ప్రేమయు, అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, ఆదరణకర్త యొక్క పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకును సమస్త ప్రజలకును ఆయన దీవెనలు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. షాలోమ్ అందరికీ. సబత్ షాలోమ్. షాలోమ్, షాలోమ్.